ఇశ్రాయేలు ప్రజలు ఆయన సొత్తు. ఈ ఇశ్రాయేలు ప్రజలు బలహీనులైపోయి బానిసలుగా బ్రతుకుతున్నారు ఐగుప్తు దేశంలో. బలహీనులైన వారు బలము పుంజుకోవడానికి ఎంత ప్రయాసపడినా బలం అనేది రాకపోవడంతో రోజు రోజుకు నలిగిపోతున్నారు. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, నా చేత విమోచింపబడిన ఓ నా ప్రజలారా, మీరు బలహీనులుగా ఉన్నారనే సంగతి నాకు తెలుసు, మీరు కన్నీటితో ఉన్నారనే సంగతి నాకు తెలుసు. అయితే మిమ్మలను బంధకాల నుండి విడిపించడానికి నేనే నా కృపను నీ మీద చూపుతున్నాను. నేను చూపిన కృప, నేను చూపిన బలము, శత్రువులు ఆ సమాచారమును విని వణుకుదురుగాక. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ గురించి శత్రువులు నీ సమాచారమును విని వనకబోతున్నారు. ఏంటా సమాచారం ఏంటో తెలుసా? ఆ ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన కృప చూపున్నాడు.